మొత్తం భక్తులు వచ్చి ఈడ నిలబడి ఇట్లా మొక్కాలి, తీసుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, మొక్కాలి, ఆశీర్వాదం తీసుకొని పోవాలి. వెళ్ళేసి గుండెలు చీల్చుకొని గుండెల మధ్యలో మన రాముడిని సీతాదేవిని చూపించే విధంగా అయితే ఈ థీమ్ ఉందన్నమాట. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం దూల్పేట్ శంకర్ సింగ్ కళాకార్ షెడ్లో అయితే ఉన్నాం. 2024 శంకర్ సింగ్ కళాకార్ గణేషుడిని అయితే మన ఛానల్లో రివీల్ చేయబోతున్నాను అనమాట. మూమెంట్ గణేశుడు. సో ఏమేం మూమెంట్ ఉంది, సో ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ గణేశునితో మాట్లాడదాం, అదే విధంగా అన్నతోని ఎక్స్ప్లెయిన్ చేపిద్దాం. సో అన్న జై శ్రీ గణేష. जय श्री गणेश. సో ये साल कैसे अन्ना काम कैसा चल रहा? अभी ये साल काम अच्छा चल रहा है. देखो ये बार का मूवमेंट का भी बहुत अच्छा काम है. बहुत लेट हो गए रिवील करने का गणेश को. रिवील करने के लिए वर्क ज़्यादा है, इसके लिए थोड़ा लेट हो गया. ऐसा मूर्तियाँ ज़्यादा है, काम ज़्यादा है थोड़ा. इसके लिए अच्छे से अच्छा करेंगे बोल के थोड़ा लेट करें, लेकिन करेंगे जरूर. सो गणेश के साथ कौन सा मूर्ति है अन्ना? अब गणेश के संगात भी देखो लास्ट टाइम पे शिव पार्वती का मुंदु छूट फिरने का था, परिक्रमा कर. ये बार का जो ये भी थीम है, वो भी एक रियल स्टोरी था. और ये भी गणेश का रामलला और सीता माता और हनुमान और लक्ष्मण. ये भी जो సో నలుగురు దేవతా మూర్తులతోని గణేశుడు అయితే రాబోతున్నాడు అనమాట. పైలే అప్న మూమెంట్ దేకింగే అన్న, పైలా మూమెంట్. సో పైలా మూమెంట్ హనుమాన్ జీ. సో హనుమంతుడు గుండెలు చీల్చుకొని సీతాదేవిని రాముని చూపించే థీమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఈ థీమ్ గురించే తెలిసింది మీకు. ఒకానొక సందర్భంలో సీతాదేవి హనుమంతునికి ఒక మాల ఇస్తాడన్నమాట. సో ఆ మాలని మొత్తం కొరికి హనుమంతుడు పడేస్తుంటాడు. ఎందుకంటే అందులో ఏ మాలలో అంటే ఏ రుద్రాక్షలో నా రాముడు ఉన్నాడని కొరికి పడేస్తుంటే సీతాదేవికి కోపం వస్తుంది. సో నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను అంత ప్రేమతో ఇస్తే అని. సో సీత అమ్మ ఇందులో నా రాముడు లేడు, నా రాముడు ఎక్కడున్నాడో మీకు తెలియదు అంటే ఎక్కడున్నాడు చూపించంటే కోపంలో హనుమంతుడు కిందికి వెళ్ళేసి గుండెలు చీల్చుకొని గుండెల మధ్యలో మన రాముడిని సీతాదేవిని చూపించే విధంగా అయితే ఈ థీమ్ ఉందన్నమాట. సో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో సేమ్ ఇదే విధంగా వస్తుంది. దీన్ని ఇంకా మాడిఫై చేసేసి గుండెల మధ్యలో ఎగ్జాక్ట్ ఆనేక दिख देते ना. सो इतना ऐसा नहीं दिखता पूरा नहीं. सो सेम ऐसे बनाया बोल के अंदर चले जाता. సో ఇట్లా అయితే మనకు పేపర్ లాగా కనిపించదు, మొత్తం లోపల ఉండే విధంగా అయితే చూపిస్తారన్నమాట. సో ఇట్లానే ఉంటుంది. సో గోల్ ये पूरा ब्लैक दिख रहे ना, ये पूरा ऐसा आएगा सेट. సో ఇట్లా వస్తుంది సేమ్. సో పైలే మూమెంట్ ఇది, ఫస్ట్ మూమెంట్ ఇది అన్నమాట. సో సెకండ్ మూమెంట్ హైలైట్ మూమెంట్. సో నాకు నచ్చిన మూమెంట్. సో అన్నతో కూడా చెప్పిన మీకు बहुत पसंद है वो मूवमेंट बोल के. సో ये मूवमेंट तो पूरों को आशीर्वाद देने का मेन मूवमेंट पूरे भक्तों को आशीर्वाद మొత్తం భక్తులు వచ్చి ఈడ నిలబడి ఇట్లా మొక్కాలి, తీసుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, మొక్కాలి, ఆశీర్వాదం తీసుకొని పోవాలి. సో ఇది నాకు ఎందుకు నచ్చిందంటే మూమెంట్ ఎంత స్మూత్గా ఉంది చూడండి. అసలు నిజంగా గణేశుడు వచ్చి మూమెంట్ ఎట్లా ఇస్తున్నాడు అనే విధంగా అయితే ఎంత స్మూత్గా ఉంది చూడండి. అసలు ఎక్కడ కూడా మీకు వేరే చెయ్యి వచ్చి ఇట్లా ఏదో కదిలిన విధంగా అయితే అస్సలు కనిపిస్తలేదు. నిజంగా విగ్రహం నిజంగా దేవుడు వచ్చి ఇట్లా కదిలిపించే విధంగా స్మూత్గా ఉంది అన్న. ये इसमें तो आपका वर्क फैंटास्टिक है ना, सुपर है सर वर्क, मेरे को तो बहुत पसंद है ये तो. సో ఇదే అన్నమాట సెకండ్ మూమెంట్. సో థర్డ్ మూమెంట్ వచ్చేసి మనకి పైన చక్రం. సో మొత్తం గణేశుని వెనకాల చక్రం. సో ఆ చక్రం కూడా మీకు ఎంత దూరం పోతే అంత పెద్దగా కనిపిస్తుంటుంది. చక్రానికి కూడా ఏంటంటే కిరీటం కన్నా ఎక్కువ పెద్దగా పెట్టలేడు, ఎక్కువ చిన్నగా పెట్టలేడు, ఎగ్జాక్ట్ కరెక్ట్ సైజులో పెట్టారు అనమాట. సో ఆ చక్రం తిరుగుతుంటే ఎగ్జాక్ట్ ఒక సూర్యుడు వెనకాల నుంచి సూర్య భగవానుడు వెనకాల నుంచి ఉదయిస్తుంటే దేవుని వెనకాల ఏ విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ టు సేమ్ అదే కనిపిస్తుంది. సో కొంచెం టెక్నికల్ కారణంగా కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట. ఇంతకుముందు అంటే స్టార్ట్ ఉండే, కొంచెం ఇప్పుడైతే వర్క్ జరుగుతుంది. మన ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా వస్తుంది, అది కూడా చూడండి. మనం రేపన్నా ఎల్లుండని వచ్చి ఇంకా ఫుల్గా ఆ మూమెంట్ కూడా చూసేద్దాం అనమాట. సో బచ్చో అన్న యాంపర్ రామ్లాలా. సో ఇది తెలిసిందా మీకు, ఈ సంవత్సరం అయోధ్యలో కొలువు తీరిన రామ్లలా విగ్రహం అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఐసీ చాతే అన్న అయోధ్య में कैसा है సేమ్ టు సేమ్. సో చూడండి ఒకసారి జూమ్ కొట్టినామా, అయోధ్యలో ఎట్లా ఉందో అదే విధంగా అయితే రామ్లలా అయితే కలర్ भी सेम कलर. సో సేమ్ అదన్నమాట. फिर लेके जाने के टाइम अलग देखते हैं ना, सेपरेट लेके जा सकते. సో అదే విధంగా అది రైట్ హ్యాండ్ సైడ్ ఉందన్నమాట రామ్లలా విగ్రహం. సో అది ఇంకో విగ్రహం सीतादेवी. సో ये कलर है ना, सीतादेवी को कलर अलग आता है, अलग आ जाता है, अलग मल्टी कलर. सीतादेवी का कलर नॉर्मल कैसा रहता है ऐसा कलर आ जाता है. ओके. सो ये आइडल भी अलग आ जाता है, मूर्ति सेपरेट आ जाता है. फिर पीछे का ना वो पीछे का चक्रम भी सेपरेट आ जाता. ओके. సో ఇంకో విగ్రహం వచ్చేసి మనకి लक्ष्मण का मूवमेंट नहीं है, कुछ भी मूवमेंट नहीं है लक्ष्मण. ओके. ये कितने फीट रहता है ना लक्ष्मण का? ये 7 फीट रहता है. 7 फीट रहता है. సో చూసిరా లక్ష్మణుడు విగ్రహం వచ్చింది. మొత్తం రాముని ఫ్యామిలీ అంటే రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడితో పాటు గణేశుడు అన్నమాట. సో అబ్ గణేశన్ కే
बारे में बोलो अन्ना, कितने हाइट है गणेश? गणेश इधर का आ जाओ। देखो, गणेश का देखो ये 19 फीट हाइट है। 19 फीट। 19 फीट ओके, पूरा चेक पूरा का चक्र लगाने के बाद साथ पूरा 19 फीट से। ऐसा ना? ऐसा 15 फीट। 15 फीट। 15 फीट। ओके, इधर और कुछ भी डिफरेंट कुछ भी आइडल्स आएंगे, मूर्तियाँ आएंगे? और अभी मूर्तियाँ देखो अभी करने का है, अभी कोशिश कर रहे हैं अभी। ओके, इधर शिव पार्वती आएंगे। शिव पार्वती इतने प्लेस पे शिव पार्वती आएंगे, छोटा वाले। ओके, और उधर लक्ष्मी आएंगे वहाँ पर किरीटम के ऊपर। किरीटम के ऊपर लक्ष्मी सरस्वती। हाँ, ओके, और ये कान में अभी आर्टिफिशियल कुछ और काम करेंगे हम। और बोले तो गोल्ड नहीं तो फ्लावर्स, ऐसा गोल्ड फ्लावर्स करेंगे उसमें। गोल्ड फ्लावर्स। हाँ। ओके, अब एक थीम के बारे में बात करते बोले थे, बोलो। थीम बोले तो ये एवरी ईयर जो सो ये नॉर्मल गणेश नहीं बनाते। हाँ। जो भी थीम है, स्टोरी है, रियल स्टोरी में से लेके गणपति बनता जब तक नहीं बनाता ఓకే, वो हिसाब से। तो అంటే అన్న ఏం చెప్తుండంటే ఎవ్రీ ఇయర్ ఇద్దరు రాజా ప్రతి సంవత్సరం నార్మల్ గణేశుడు కాదు, గణేశునితో పాటు ఒక స్టోరీ ఉండాలి. సో మన మండపంలో పెట్టిన తర్వాత అరే మీరు ఏ గణేశుని పెట్టిరు అంటే అరే మేము ఆ గణేశుని పెట్టినాం, నిలబడ్డ గణేశుని పెట్టినాం, లేదంటే కూర్చున్న గణేశుని పెట్టినాం, లేదంటే గుర్రాల మీద ఉన్న గణేశుని పెట్టినాం, అది కాదు. ఒక గణేశునికి స్టోరీ ఏముంది, స్టోరీ ఎట్లా ఉంది అనేసి అయితే చూపించడానికి అన్న థీమ్ అన్నమాట. లాస్ట్ టైం మీకు తెలిసిందే, సో శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న గణేశుని థీమ్ అయితే పెట్టడం జరిగింది. అంతకు ముందు సంవత్సరం మహాభారతం థీమ్ పెట్టిండు. ఈసారి అయితే తెలిసిందే మీకు హనుమంతుని థీమ్. అంటే హనుమంతునికి సీతాదేవి రాముని మీద ఎంత ప్రేమ ఉందో చెప్పే థీమ్ అన్నమాట ఇది. సో ఇంత ప్రేమ మన భక్తులందరికీ ఉండాలి, ఆ గణేశుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. ఒక్కసారి గణేశుని పై నుంచి కింద వరకు చూడండి. సో ఇట్లా కనిపిస్తున్న గణేశుడు. ఇంకా మనకు అక్కడ కనిపిస్తుంది కదా కిరీటం పైన, ఆ కిరీటం మీద కోన్స మూర్తి ఆతే బోలనా, కిరీటంకి ఉప్పర్ उसके ऊपर लक्ष्मी లక్ష్మీ దేవత వస్తుంది. అదేవిధంగా ఇక్కడ శివపార్వతులు కూడా వస్తారంట చిన్నగా. సో డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక రియాలిటీగా అయితే కనిపిస్తుంది. ఒక థీమ్తోనైతే శంకర్ సింగ్ కళాకారు అయితే రెడీ చేస్తాడని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి ఇక్కడ. సో చూస్తున్నారు కదా అన్న, కలర్ కబ్ తక్ హో జాయేగా నా, కలర్ కబ్ తక్ హో జాయేంగే? कलर और 15 डेज लगेंगे। 15 डेज। सो कैसा चल रहा है ना, बुकिंग्स कैसा चल रहा है? तो चालू है अभी, कस्टमर कैसा रिस्पॉन्डिंग हो रहा है? नहीं अच्छा है, कस्टमर तो अच्छा है, रिस्पॉन्डिंग अच्छा हो रहा है। सर गए साल का वो बना रहे आइडल्स, नहीं तो ये खाली एवरी ईयर जो सो नया बनाएंगे। नहीं कस्टमर पूछे तो वो बना रहे, वो भी बना के देंगे, अगर पूछे तो देंगे, वो थोड़ा जल्दी पूछे तो दे रहे। हाँ देंगे। तो रिस्पॉन्डिंग तो अच्छा आ रहा है। अच्छा। सो कई को नहीं आते ना, इतने थीम है, इतने मूवमेंट है, कैसा भी आएंगे. सो अब ये रामलाला का, सीता देवी का, पीछे चक्रम का ये अलग आ जाता है, गणेश भी अलग आ जाता है. गणेश अलग बोले तो लेकर जाने का इजी रहता है, ट्रांसपोर्टिंग के लिए प्रॉब्लम नहीं होता, सब सेपरेट रहता. हाइट नहीं रहता, ये हेड करने से भी सेपरेट रहता, हाइट कम होता, 14 फीट आता वो. ओके, ये मूवमेंट करना बैटरी से नहीं तो करंट से? नहीं करंट से. फिर मूवमेंट इमरजेंसी टाइम पे बैटरी लगा सकते हैं? हाँ लगा सकते हैं. बैटरी लगे तो भी जा सकते हैं. बैटरी और जनरेटर छोटा रहता ना, दो भी ऑप्शन दे रहे, इन्वर्टर से भी आता हो, दो ऑप्शन दे दे, दो ऑप्शन है. सो गए साल कैसा मूवमेंट का है थे ना, कैसा रिस्पॉन्डिंग आया वो साल का? गए साल का बहुत सबको मालूम, ट्रेंडिंग हो गया, वो ट्रेंडिंग हो गया. ये साल भी हो जाएगा ना, ये तो मेरे बहुत पसंद आ गया. देखो एक चीज़ है कि अपने यंग यूथ को तो ये सब चीज़ स्टोरियाँ रामायण का और महाभारत का, ये सब चीज़ का किसी को कुछ भी नहीं. शिव जी का सब हर किसी का जो इतिहास में हुआ सो वो किसी को मालूम नहीं स्टोरियाँ. तो मेरा क्या है कि जो भी है तो अपन दिखाना, आपके यंग एंजॉय करना और भी हिस्ट्री के बारे में मालूम करना, जो है हिस्ट्री जो है तो बताना अपन. बोल के 3 साल से एक बताया आप. हाँ एक बता. एक साल महाभारत का, एक साल का गणेश कई को, हाँ माँ पिता के పరిణామ का, ये साल से ये रामायण का. సో చూసిరు కదా, సో ఇదన్నమాట ఫైనల్ శంకర్ సింగ్ కళాకార్ గణేశుడు మూమెంట్ది. సో ఇన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా లోపల కూడా గణేష్లు అయితే రెడీ అయితే ఉన్నాయి. చూసుకుంటే చాలా వరకు అయితే గణేష్లు లోపల ఇంకా రెడీ అవుతున్నాయి. ఇంకో షెడ్ కూడా ఉంది, ఆ షెడ్లలో కూడా రెడీ అవుతున్నాయి. సో తొందర రండి. ఇంతకుముందు బెంగళూరు వాళ్ళు వచ్చారు, గుజరాత్ నుంచి, బెంగళూరు నుంచి, తెలంగాణ కాకుండా పక్క స్టేట్ వాళ్ళే శంకర్ సింగ్ అంటే చాలా లైక్ చేసి తీసుకొని పోతారనమాట. ఆయన వర్క్ అట్లా ఉంటుంది, అంత మంచిగా అయితే చేస్తారనమాట. సో చూసి కదా ఫైనల్ ఇది. సో మళ్ళీ కూడా ఒకసారి రేపన్నా ఎల్లుండన్న వచ్చి ఆ వెనకలది కూడా చక్రంది తీద్దాం. ఆల్రెడీ తీసిన మన ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, చూడండి. అది కూడా మొత్తం ఫైనల్ కట్అవుట్ ఎట్లా ఉంటుంది ఏందనేసి మిల్ల ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. సో 2024లో శంకర్ సింగ్ కళాకార్ గణేష్ని అయితే మనం ఫస్ట్ మన ఛానల్లో రివీల్ చేసినాం. దానికోసమైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్లో వినాయకన్ అఫీషియల్ ఉంటే దాన్ని ఫాలో కొట్టండి. తొందరగా వచ్చి బుక్ చేసేసుకొని కింద ఫోన్ నెంబర్లు పెడతాను, అదేవిధంగా లొకేషన్ పెడతాను. థ్యాంక్ యూ అన్న, జై శ్రీ గణేష్. ఓకే అన్న, థ్యాంక్ యూ, జై శ్రీ గణేష్.